మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగ వాణి శీర్షికలో మన రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు రాసిన ఒక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ఆ కథ ఏమిటో అందరం కలిసి విని తెలుసుకుందాం. ప్రతివాడు నేను సుఖంగా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఆ సుఖం ఆనందం ఎక్కడ ఉందో, ఎలా లభిస్తుందో వాడికి తెలియదు. వాడు బయట ప్రపంచంలో లభించే సుఖం ఆనందం అని అనుకుంటాడు. నిజంగా సుఖం ఆనందం కాదు అన్న విషయం వాడికి తెలియదు. సంసారమే సుఖదుఖాల సమ్మేళనం. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. మనసును ప్రాపంచిక విషయముల నుండి మరలించి ఆత్మయందు ఉంచితే అదే శాశ్వత సుఖము. దానికోసం ఎవరు ప్రయత్నించరు. తాత్కాలిక సుఖాల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి, విషయవాంఛల గురించి ఆలోచిస్తూ పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖం, ఆనందం, శాంతి ఎలా లభిస్తాయి అని పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు. దీనికి ఒక చక్కటి తేనెటీగ కథను ఉదాహరణలుగా తీసుకుందాం. ఒక తేనెటీగ ఓ తామర పువ్వుపై దాని మకరందాన్ని గ్రోలుతూ కూర్చుని ఉంది. సూర్యుడు అస్తమించే కొలది ఆ పువ్వు రెక్కలు మూసుకుపోసాగాయి. కానీ ఆ తేనెటీగ తన ఇంద్రియ సుఖాలను అనుభవించడంలో ఎంతో ఆసక్తితో ఉందంటే దానికి ఎగిరిపోవాలని బుద్ధి కలగలేదు. అది ఇంకా పువ్వు మూసుకుపోవడానికి ఇంకా సమయం ఉంది కదా, ఇంకొంచెం మకరందం ఆస్వాదించుదాము అని అనుకుంది. అలాగే మరణానికి ఖచ్చితమైన సూచికగా ముసలితనం వచ్చిన మనం ప్రాపంచిక భోగాలను అనుభవించడంలోనే నిమగ్నమై ఉంటాం. ఈలోగా చీకటి పడింది. తామర పువ్వు పూర్తిగా మూసుకుపోయింది. అందులో ఆ తేనెటీగ చిక్కుకుపోయింది. ఎలాగో చిక్కుకుపోయాను కదా, ఈ రాత్రికి ఇష్టమైన పువ్వులోనే ఉంటాను, రేపొద్దున్న పూరేకులు విచ్చుకున్నప్పుడు ఎగిరిపోతానులే అని అనుకుంది తేనెటీగ. సాధారణంగా ఒక తేనెటీగకి చెక్క కొయ్య తొలిచే శక్తి ఉంటుంది. కానీ ఇంద్రియ విషయములపై ఉన్న మమకారంతో చెక్కని కూడా తొలిచే సామర్థ్యం ఉన్నా కూడా తేనెటీగ ఆ సుకుమారమైన తామర రేకులలో చిక్కుకుపోయింది. కొద్దిసేపటికి ఒక ఏనుగు వచ్చి ఆ తామర కాండము మొత్తము తెంపి దాన్ని మింగేసింది. తేనెటీగ ఆ తామర పువ్వుతో సహా కలిసి ఆ ఏనుగు కడుపులోకి వెళ్ళిపోయింది. కానీ ఆ తేనెటీగ అనుకుంది, నా ప్రియమైన తామర ఎలాగో పోయింది, దానితో పాటు పోవడం నాకు సంతోషమే అనుకుంది. కానీ కాసేపటికి అది చనిపోయింది. ఇదే విధంగా మనం మానవులం కూడా ఇంద్రియములను తృప్తిపరచడంలోనే నిమగ్నమై ఉండి చిట్ట చివరికి మృత్యు రూపంలో కాలమే మనల్ని కబళిస్తుంది. భౌతిక వాంఛలు, ఎగ్జిమా, దురద వంటివి ఎంత గోకుతుంటే అంత తీక్షణమవుతూ ఉంటాయి. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో వారిని మాయ తన 3 ప్రకారాల దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది అని ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు. చాలా అద్భుతమైన విషయం. మన ఇంద్రియాలని ఏ రకంగా నిగ్రహించుకోవాలో, అలాగే భక్తితో ఎలా ఉండాలో చాలా అద్భుతంగా మనకి అందించిన మన రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వీరు రచించిన మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.